ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 4వ శుక్రవారము. మొదటి పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. సోదరులుగా ఒకరిని ఒకరు సర్వదా ప్రేమింపుడు. పరాయి వారికి ఆతిథ్యమొసగుటలో అశ్రద్ధ చేయకుడు. దానివలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. మీరు వారితో పాటు ఖైదీలైనట్లుగా చెరసాలయందున్న వారిని స్మరింపుడు. మీరు శరీరముతో ఉన్నారు కనుక బాధల నొందుచున్న వారిని స్మరింపుడు. వివాహము అందరి చేతను గౌరవింపబడవలెను. వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏలన అవినీతి పరులు, వ్యభిచారులు దేవుని తీర్పుకు గురియగుదురు. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు. ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలన నేను మిమ్ము ఎప్పుడు విడువను, ఏ నాటికి ఎడబాయను అని దేవుడు చెప్పెను. కనుక ధైర్యముతో మనము ప్రభువు నా తోడు నీడ, నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదము. దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునపటి నాయకులను తలంచుకొనుడు. వారు ఎట్లు జీవించి మృతి చెందిరో విచారించి వారి విశ్వాసమును అనుసరింపుడు. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనము వరకు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించియుండు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకు, రాజుల చెంతకు కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుట, అన్యుల ఎదుట సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలెనో, ఏమి చెప్పవలెనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదిల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాటలాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాటలాడును. సోదరుడు తన సోదరిని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కాని చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.